ఆత్మ బాగా వినండి, ఇక్కడ ఆత్మతో నిండుకొనిన వారు నాయకులుగా ఉండాలట. అంటే క్వాలిఫికేషన్ ఏం చేస్తున్నారు చెప్పండి అపోస్తులు. ఆత్మ అంటే నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? ఆత్మ నడిపింపని వారికి ఉంటాయి. అంటే అపోస్తులు ఈ ప్యాటర్న్ ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పండి. ఇందాక మనం చదివే సంఖ్యాకాండం 11వ అధ్యాయం, ఆ 70 మంది దగ్గర నుంచే ఆ ప్యాటర్న్ తీసుకుంటున్నారు. అంటే ఒకడు నాయకుడిగా ఎవడు ఉండగలడు? ఆత్మ నడిపింపనివాడు. ఆత్మ నడిపింప స్కిల్ ఆత్మ ఇవ్వకపోతే ఆ నాయకుడిగా పెట్టు, నువ్వు ఉన్నంతసేపు ఉంటాడు, నువ్వు లేనప్పుడు సడన్గా మాయమైపోతుంది. ఇలా అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నాయకుడిగా ఉన్నవాడు భరిస్తాడు, ఓడ్చుకుంటాడు, తట్టుకుంటాడు, బాధ్యతగా పనిచేస్తాడు. ఏంట్రా ఈడు ఎవడికి లేని డెడికేషన్ వీడికి ఎలా వస్తుందిరా అంటే వాడికి ఆత్మ పాలుందా. అందుకే ఎవరిని పడతాడు నాయకత్వంగా పెట్టానుకోండి, వీడొత్త వచ్చి మొత్తం మనమంతా సెరవడతాడు. ఆడికి ఆత్మ నడిపింపు ఉందా?